అది ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి ఇది ఎలక్షన్. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి, సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా వార్డు సభ్యులు సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి సమ్మతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేసిన 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ 30లోగా ఫలితాలను వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచులు పార్వతి నల్గొండ జిల్లా మల్లేపల్లి, శ్రీనివాస్ కుర్బపల్లి, విజయ్ జనగామ జిల్లా, అనిల్ కుమార్ తల్వేద, మురళీధర్ కరీంనగర్ జిల్లా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన జస్టిస్ టి మాధవీదేవి బుధవారం తీర్పు వెలువరించారు. 2024లో పిటిషన్లు మొదటిసారి విచారణకు వచ్చినప్పుడు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోరినట్టు ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీల రిజర్వేషన్ల వర్గీకరణకు 3 నెలల గడువును ప్రభుత్వం కోరింది. అనంతరం మరో వాయిదాలో 2024 డిసెంబర్ లోపు ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు హామీ ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్లు బెంచ్ ముందుకు విచారణకు రాలేదు. ప్రస్తుత విడత విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో 5 దశలుగాను 3 పూర్తయ్యాయని, మరో 2 దశలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించి వర్గీకరణ చేపట్టడం వల్ల ఇంకో స్టెప్ పూర్తవుతుందని చెప్తారు. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా 42% రిజర్వేషన్ను తొక్కిపెట్టి మేము ప్రజల్ని బీసీలను మోసం చేస్తామంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. అసలు మీరు ఇక్కడ దెబ్బ కొడితే మిమ్మల్ని ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలో అక్కడక్కడ దెబ్బ కొడతాం. ఎందుకంటే ఇప్పటికే నమ్మకం పోయింది, బీసీలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. దానికి ప్రజల్ని కూడా అడుగుదాం ఒక మాట. తెలంగాణలోని బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగిందా తగ్గిందా? పెరిగింది అనుకునే వాళ్ళు ఇక్కడ, తగ్గింది అనుకునే వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే మీ చర్యలు చూస్తూ ఉంటే మీరు గడికోసారి మేము పార్టీ పరంగా ఇస్తాము, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరు అంటా ఉన్నారు. మీరు పార్టీ పరంగా ఇస్తా అంటే మీరు మీ పార్టీ పదవులకు రాజీనామాలు చేయరి. ఏం తెలంగాణ జనము ఒట్టిగానే కాదు, తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. కులగణన చేస్తాం, బీసీల రిజర్వేషన్ 42% పెంచుతామంటే చేరినాం. లేకపోతే మీ అందాలు సందాలు చూసి ఎవడు చేరలే ఆడ. సరే తర్వాత కానీ ఇక్కడ తెలంగాణలోని బీసీలకు 42% ఇస్తాను. మీరు అక్కడ ఉదయపూర్ డిక్లరేషన్ తోటి బీసీలను మోసం చేసిరు, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపీట వేస్తాను మోసం చేసిరు, పార్లమెంట్ ఎన్నికల్లో అదే దోక, మళ్ళీ ఇప్పుడు 42% కూడా అదే దోకతోటి మేము పార్టీ పదవులు ఇస్తామని చెప్తున్నాం. ఇక ఊకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. పార్టీ పదవులు ఇస్తాం, పార్టీ పరంగా ఇస్తామంటే ఊకోవడం మీ బిచ్చం ఎవరికి కావాలి? చాంద్రాయణ ఇవి తెలివయా మాకు. అందుకోసమే తెలంగాణలోని బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగిందా తగ్గిందా? పెరిగింది అనుకునే వాళ్ళు ఇక్కడ, తగ్గింది అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇగో అన్న, మీరు చెప్పింది నిజమే. నేను గత 2 సంవత్సరాలుగా మల్లారెడ్డి కాలేజీలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాను. మా ప్రొఫెసర్ల జీతాలు అలానే చేస్తున్నారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. చూసుకో, ఇక చూసుకో. రాష్ట్రపతి ఆమోదం వద్దాను. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏం చేసినవో, ఎన్ని ఆలోచించి పెట్టినవో మాకు సంబంధం లేదు. నువ్వు రాష్ట్రపతి మోకాళ్ళ మీద పడి అడుగుతారా, ప్రధానమంత్రి మోకాళ్ళ మీద అడుగుతారా, అది మాకు సంబంధం లేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు రావాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరమ దోషిగా ఇక మళ్ళీ జీవితంలో మీకు అధికారం అనేది ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండు, వాళ్ళకి 2 టర్ములు వీళ్ళకి 2 టర్ములు, మీ టర్మే లేదు. ఇక ఈసారి అయిపోయింది, వచ్చేది బీసీల టర్మే. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడి, ఇప్పుడు మా వాళ్ళకి 42% రిజర్వేషన్ లేనిది నేను ఏ క్యాలెండర్ గురించి మాట్లాడాలి? ఎవరి ఉద్యోగాలు భర్తీ చేయమని? నేను రాసిన పుస్తకం ఉంది కదా, రేపటి నెలలున్నాను రిలీజ్ చేస్తా పుస్తకం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా కొంప ముంచినేమని అనేది. రైట్గా తెలంగాణలోని బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగిందా తగ్గిందా? తగ్గింది అని 64% మంది, పెరిగిందని 36% మంది అభిప్రాయపడతా ఉన్నారు. చూడండి, మీరు బీసీలను మోసం చేస్తే అది ఏ పార్టీ, ఎవడు, ఏం కథ ఏమీ చూడం, నామరూపాలు లేకుండా చేస్తాం ఆ పార్టీలను. ఇక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.